ఎంత మాట్లాడినా ఫ్రీ, ఎంత డేటా వాడినా ఫ్రీ, ఎన్ని ఎస్ఎంఎస్లు పంపించినా ఫ్రీ, ఎన్ని పాటలు డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రీ, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా ఫ్రీ. అవును, మీరు వింటోంది నిజమే. పండగ రోజు పొరపాటున ఎస్ఎంఎస్ పంపిస్తే ₹2 దోచేసే టెలికాం ఆపరేటర్లున్న ఈ రోజుల్లో అన్ని ఫ్రీ 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 అంటూ జియోగిరికి దిగింది రిలయన్స్. మరి ఈ జియో ప్రభావం మార్కెట్ల మీద ఎంత ఉండబోతోందో చూద్దాం పదండి. టెలికాం రంగంలో జియో సంచలనం. ఇన్నాళ్లు కట్టిన డబ్బులకే డేటాను, వాయిస్ కాల్స్ ను కొద్దిగా ఇస్తూ వచ్చే టెలికాం ఆపరేటర్లున్న దేశంలో అన్ని అన్లిమిటెడ్ అంటూ సంచలనం రేపింది జియో. అంతేకాదు, ఇప్పుడు సిమ్ కార్డు తీసుకుంటే వచ్చే జనవరి 1వ తేదీ వరకు అన్ని సేవలు ఫ్రీగా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడున్న ఇతర ఆపరేటర్ల 4G ఛార్జీలు, వాయిస్ కాల్స్, డేటా కాల్స్ తో పోల్చి చూసుకుంటే ఇప్పుడు ఓ రిలయన్స్ జియో సిమ్ తీసుకున్న వాళ్లకు రాబోయే 4 నెలల్లో కనీసం ₹25,000 సేవలన్నీ ఉచితంగా అందుతాయి. అవును, మీ చేతిలో ఒక్క 4G సెల్ ఫోన్ ఉంటే చాలు, ఇవన్నీ మీకు అక్షరాలా ఉచితంగా అందుతాయి. So ladies and gentlemen, today I have great pleasure in announcing a revolutionary concept for the Indian market. All voice calls for Jio customers will be absolutely free. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఫోన్లలో 70% 4G స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. వాటన్నింటిలో ఇప్పటికీ 3G సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర టెలికాం ఆపరేటర్లు 4G సేవల్ని అందిస్తున్నా వాటి రేట్లు భారీ నుంచి అతి భారీగా ఉన్నాయి. ఐడియా, ఎయిర్టెల్ వంటి సంస్థలు 3G రేట్లకే 4G సేవలు అందిస్తున్నా సర్వీసులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే 4G లోకంలోకి అడుగుపెట్టి నిలదొక్కుంటున్న ఆపరేటర్లందరికీ రిలయన్స్ జియో ఎంట్రీతో పునాదులు కదిలిపోనున్నాయి. తమ 4G సేవల్ని ప్రజలకు ఎలా అందించాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న టైంలో అన్ని ఫ్రీ అంటూ రిలయన్స్ సృష్టించిన జియోత్పాతం వాటిని కొంపముంచేలా ఉంది. The era of paying for voice calls is ending. Jio will usher India into this new era. No Jio customer will ever pay for voice calls again across India to any network. And in the spirit of One India, roaming charges will also be zero across India. Jio will put an end to voice call charges in India for all voice calls that are domestic. అపరిమిత సేవలు, అత్యల్ప కాల్ ఛార్జీలు, ఏదో ఒక్క అంశానికే రుసుము తీసుకునే మార్గాలు, ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా కాల్ చేసుకునే వెసులుబాటు. వన్ ఇండియా కాన్సెప్ట్ తో రోమింగ్ ఫ్రీ ఇచ్చిన రిలయన్స్ జియో అదే కోవలో ₹2,999కే 4G స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ తో పాటు జియో సిమ్ ఫ్రీగా ఇవ్వనుంది. అంటే ఇప్పుడు చేతిలో 4G సెల్ ఫోన్ లేని వాళ్ళు కూడా ₹3,000 పెడితే 4G ఫోన్ తో పాటు 4G డేటా, వాయిస్ కాలింగ్ కూడా అన్లిమిటెడ్ గా వాడేసుకోవచ్చన్నమాట. The smartphone starting at 2,999. More feature-rich models are available for progressively higher price points like 3,999, 4,999 and 5,999. And for those users who still want to hold on to their 2G and 3G phones, we are introducing a 4G LTE personal router called Jio5 for only 1,999. రిలయన్స్ జియో అడుగుపెట్టగానే ప్రత్యర్థి కంపెనీలపై ప్రతికూల ప్రభావం మొదలైంది. జియో ఆఫర్లను ప్రకటించిన ముఖేష్ అంబానీ ఇంకా మాట్లాడుతుండగానే స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పటి వరకు కొనసాగిన ర్యాలీకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. టెలికాం రంగం షేర్లన్నీ దాదాపుగా 16,000 కోట్ల మేర పతనమయ్యాయి. ఇండియన్ టెలికాం కంపెనీల్లో 25 కోట్ల మంది కస్టమర్లతో టాప్ ప్లేస్ లో ఉన్న ఎయిర్టెల్ షేర్లు 8.9% పతనమయ్యాయి. ఇక ఐడియా షేర్లు కూడా 11% మేర నష్టపోయాయి. ఇక టాటా టెలి సర్వీసెస్ షేర్లు కూడా 2.8% పతనమయ్యాయి. ఈ ఇంట్రాడే నష్టాలతో ఎయిర్టెల్ 12,000 కోట్లు, ఐడియా 3,700 కోట్లు నష్టపోయాయి.
నిజానికి జియోతో తమకు ఇబ్బంది ఉంటుందని ప్రత్యర్థి కంపెనీలకు తెలిసినా ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు మనకి బాగుతీరిన కస్టమర్స్ని చాలా మందిని చూస్తే కనుక రిలయన్స్ జియో సిమ్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఇప్పటివరకు ఎయిర్టెల్ లాంటి సంస్థలు మమ్మల్ని దోచుకున్నాయి, ఎలాగైనా కానీ ఎప్పటికైనా కానీ ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి అని సంతోషం వ్యక్తం చేయడం చూస్తున్నాం. అంటే ఎంత విసిగిపోయారో మనం గమనించవచ్చు. ఎందుకంటే 10 MB 20 MB కూడా మనకి ₹10 ₹20 ఛార్జెస్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ నుంచి కట్ అయిపోవడం స్థాయి దగ్గర నుంచి ఈరోజు డేటా అనేది జీబీలు కొద్ది డేటా తక్కువ ప్రైస్ అనటం అనేది చాలామంది హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా రిలయన్స్ జియో ఒక మంచి సంచలనం సృష్టిస్తుందని చెప్పేసి భావించవచ్చు. డిజిటల్ లైఫ్ కి డేటాని ఆక్సిజన్ అని చెప్పుకొచ్చిన ముఖేష్ ఈ టారిఫ్లన్నీ యూత్ ను టార్గెట్ చేసుకున్నవే అని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలకు జియో ఊతమిస్తుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు నేటి యువత దగ్గర నుంచి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సాగిన జియో ప్యాకేజీల సృష్టి కూడా యంగ్ బ్రెయిన్ల నుంచే పుట్టుకొచ్చింది. 2 ఏళ్ల కిందట రిలయన్స్ జియో డైరెక్టర్లుగా చేరిన ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీల ఆలోచనల నుంచి పుట్టినవే ఈ టారిఫ్లన్నీ. Jio is a creation of the young, by the young, for the young. Akash and Isha, both 24, our directors at Jio have been hands-on leaders. They represent the large contingent of the less than 30-year-olds at Jio. రిలయన్స్ జియో ఇప్పుడు ఒక సంచలనం. అది ప్రకటించిన ఆఫర్లతో జనం జియో సిమ్ల కోసం క్యూలు కడుతున్నారు. మరికొందరు 3000కే కదా అని రిలయన్స్ ఫోన్లు కొనేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తుంటే రిలయన్స్ జియో ప్రకటనతో దేశీయ టెలికాం ఆపరేటర్లే కాదు, అంతర్జాతీయ ఆపరేటర్లు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఇలా జియో సునామీతో మార్కెట్లను ముంచెత్తనున్న రిలయన్స్ వచ్చే ఏడాదిలోగా 10 కోట్ల మంది కొత్త కస్టమర్లను టార్గెట్ పెట్టుకుంది. అసలు లాంచింగ్ కి ముందే 15 లక్షల మంది కస్టమర్లను సంపాదించిన రిలయన్స్ భవిష్యత్తులో ప్రపంచ రికార్డులు కూడా బద్దలు కొడుతుందన్న ఆశాభావంలో ఉంది రిలయన్స్. టెలికాం రంగంపై జియో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?